సమాజంలో రాజకీయ నాయకులకి కొంత పరిధి ఉంటుంది, అదేవిధంగా కొంత స్వేచ్ఛ ఉంటుంది. పౌరులకు కూడా వాక్ స్వాతంత్రం కానీ లేదా ఇతరత్ర రాజ్యాంగం కల్పించినటువంటి రీతిలో కొన్ని భావ వ్యక్తీకరణ కానీ స్వేచ్ఛ ఉంటుంది. అదేవిధంగా ప్రెస్ కూడా వాళ్ళకి కొంత స్వేచ్ఛ ఉంటుంది. ఎందుకంటే సామాజిక చైతన్యం చేయడానికి లేదా ఇతరత్ర ఏదైనా వెలికి తీయడానికి, లేదు ఒక స్ఫూర్తిదాయకంగానో లేదా రాజకీయ పరంగానో వాళ్ళ ఆలోచన విధానాన్ని వాళ్ళు వెల్లడించడానికి ప్రతి ఒక్కరు కూడా ఉంటుంది. దాంట్లో ఎవరు కూడా విభేదించడానికి వీల్లేదు. అది పూర్తిగా విశ్వసించే వాళ్ళు కూడా నేను కూడా ఒకరిని. బట్ ఇటీవల ఒక ఛానల్లో ఒక అంశం వచ్చింది. అంటే కొన్ని వాస్తవాలు ఉన్నాయి, కొన్ని కొంత వాళ్ళకున్నటువంటి ఆలోచన విధానమో లేకపోతే వాళ్ళకు వచ్చినటువంటి సమాచారం వల్ల వివిధ కోణాల్లో వాళ్ళు ఆలోచించుండొచ్చు. దాన్ని కూడా నేను తప్పు పట్టడం లేదు. ముఖ్యంగా నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్ ఇచ్చాడు అనేటువంటిది ఒక వర్డ్ వచ్చింది.